క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బందాక్షాయిక. భార్గవుడు మిక్కిలి సంతోషించి దత్తాత్రేయునితో ఇలా అన్నాడు: భగవానుడా, ఈ కథ వల్ల ఎవడు ఎటువంటి సంగమం పొందుచున్నాడో వాడు అటువంటి ఫలమునే పొందునని, సత్పురుషులతోటి సంగం వలన పరమశ్రేయస్సు కలుగునని విశదమైంది. భార్య వల్ల ఉపదేశం పొందిన హేమచూడు ఏ విధంగా జీవన్ముక్తుడయ్యాడో దయతో వివరించండి. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. ఆమె మాటలు విన్న తర్వాత హేమచూడు సకల విషయాలను విరసములుగా చూస్తూ మిక్కిలి నిర్వేదం చెందాడు. చాలా కాలంగా విషయవాసనలకు లోబడి ఉన్నవాడొకటిచే భోగములను వెంటనే వదులుకొనుటకు కానీ, వెనుకటి వలె అనుభవించుటకు కానీ చేతకాని వాడయ్యాడు. అతడు సిగ్గుపడి ఆమెతో ఏమీ చెప్పలేదు. వికలమైన మనసుతో అతడు ఇలా కొన్ని దినములు గడిపాడు. భృత్యులు భోగములను సమకూర్చినప్పుడు ప్రియురాలు చెప్పిన దాన్ని స్మరిస్తూ తనను తాను ఏవగించుకున్న పూర్వ వాసనా బలం వల్ల వాటిని అనుభవిస్తూనే ఉన్నాడు. తర్వాత ఆ భోగములలో గల దోషములను గురించి చింతిస్తూ మాటిమాటికి చింతించసాగాడు. దుఃఖం చెందసాగాడు. ఊగుతున్న ఉయ్యాల్లో ఉన్నట్టు అతని చిత్తం ఆందోళితమవుతున్నది. శ్రేష్టమైన భోజనం, వస్త్రం, భూషణం, వనిత, వాహనం, మిత్రులు మొదలైన వాటి దేనివల్ల అతడు సుఖం పొందలేకపోతున్నాడు. భోగములు వదలలేక, పూర్వం వలె అనుభవించలేక అతడు సర్వమును పోగొట్టుకున్న వలె దీనుడై ఉంటున్నాడు. అతని స్థితిని గమనించి హేమలేఖ ఒకనాడు ఏకాంతంలో ఇలా అంది: నీవు ఎందువలనో ఇదివరకటి వలె ఉల్లాసంగా ఉండటలేదు, మరియు దిగులు పడుతున్నట్టు కనిపిస్తున్నావు. కారణం ఏమిటి? భోగం వల్ల రోగములు కలుగునని చెబుతారు. నీకు అటువంటి బాధ ఏమీ కలగలేదు కదా. సాధారణంగా సకల దేహముల యందు రోగములు ఉండనే ఉంటాయి. ఆహారం, వస్త్రములు, వాక్కు, దర్శనం, స్పర్శ, దేశకాలంలో చేస్తున్న పని మొదలుకొని దేనియందు వైపరీత్యం కలిగినా శరీరంలో దోషాలు ప్రకోపిస్తాయి. కాబట్టి అవి మనకు తెలియకుండానే రోగాలు కలిగిస్తున్నాయి. అవి పైకి వచ్చిన తర్వాత వాటికి చికిత్స చెప్పబడుతుంది. పుట్టని రోగానికి ఎవడు ఎక్కడా చికిత్స చెప్పలేదు కదా. కావున నీకు దేనివల్ల దుఃఖం కలుగుతున్నదో చెప్పుము. హేమచూడు ఇలా అన్నాడు: నీ మాటలు విన్నప్పటి నుండి వెనుకటి వలె దేనివల్ల నాకు సుఖం కలుగటలేదు. ఉరిశిక్ష విధించబడిన వానికి ఏ భోగమైనా ఎలా సుఖాన్ని కలిగించదో అలాగే నాకు కూడా మా నాయనగారు సమకూరుస్తున్న భోగములేవి సుఖాన్ని ఇవ్వడం లేదు. వెట్టి చాకిరీ చేస్తున్న వాని వలె ఇంద్రియ వాసనలకు లోబడి ప్రవర్తిస్తున్నాను. ఏం చేస్తే నాకు సుఖం కలుగునో చెప్పుము. అప్పుడు హేమలేఖ తనలో ఇలా అనుకుంది: ఇతనికి నా మాటల వల్ల నిర్వేదం కలిగింది. ఇతని యందు శ్రేయస్సుకు బీజం ఉంది, కావుననే ఇలా అయ్యాడు. ఎవరి యందు శ్రేయస్సు యొక్క బీజం ఉండదో అటువంటి వారికి ఎటువంటి బోధల వల్ల అయినా రవ్వంత కూడా మార్పు కలగదు. స్వాత్మదేవత అయిన త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు చిరకాలం ఆరాధించి ఉన్నవారికే ఇలా భోగములందు వైముఖ్యం కలుగుతుంది. తర్వాత ఆమె ప్రియునికి తత్వం బోధింపదలిచి తన పాండిత్యం ప్రకాశింపనీయక ఇలా చెప్పింది: పురాతనమైన నా వృత్తాంతం వినము. పూర్వం మా అమ్మ నాకు ఒక చెలికత్తెను నొసంగను. అది సహజంగా మంచిదే అయినా శూన్య అనే దుష్టురాలితో సఖ్యం కలిగి ఉండేది. విచిత్రాలు, వివిధాలు అయిన విషయాలను ఆశ్చర్యకరంగా సృష్టించగల ఆ దుష్టురాలు మా తల్లికి కన్నుగప్పి నా చెలికత్తెతో చేరుచుండెను. దాన్ని నా చెలికత్తె వీడలేకుండేది. నేను కూడా నా చెలికత్తెను వదలకున్నాను. నేను దాని యొక్క నిర్మల స్వభావానికి లోనై దాన్ని వదిలి క్షణం కూడా ఎక్కడా నిలవలేకపోయాను. ఆ దుష్టురాలు రహస్యంగా నా చెలికత్తెను తన కుమారునితో చేర్చింది. వాడు సురాపానం చే మదించిన మూఢాత్ముడు. వాడు నా ఎదుటే ఆమెను ఆక్రమించి భోగింపసాగను. అది వాని చేత అనుభవించబడుతూ నన్ను ఎప్పుడూ వీడకుండేది. నేను కూడా దాన్ని వదలలేకున్నాను. తర్వాత ఆ మూఢునికి వాని వంటి వాడే అస్థిరుడు అనే కొడుకు పుట్టాడు. వాడు వెంటనే యువకుడై అతి చంచలుడయ్యాడు. తండ్రి యొక్క మూఢత్వం, నాయనమ్మ యొక్క గుణం కలిగి వాడు అనేకములైన చిత్ర విషయాలు నిర్మించ సమర్థుడై ఉన్నాడు. వాడు స్వయంగా అనేక విషయాల్లో విశారదుడయ్యి శూన్య అనే పేరుగల నాయనమ్మ చేత, మూఢుడు అనే పేరుగల తండ్రి చేత నిపుణతను పొంది అత్యంత శీఘ్రం అకుంఠితమైన గమనం కలవాడయ్యాడు. ఇలా జన్మచేత నా సఖి మంచి స్వభావం కలిగి కూడా దుష్టురాలి సాంగత్యం చేత చాలా మాలిన్యం పొందింది. ఆమె ప్రియుని యందు, పుత్రుని యందు, అత్త యందు దృఢమైన అనురాగం పొంది నన్ను క్రమక్రమంగా విడిచిపెట్టింది. నేను సహజంగా సరళమైన స్వభావం గలదాన్ని అగుటచే ఆమెను వదిలిపెట్టలేక ఆమెనే అనుసరిస్తున్నాను. అంతటా ఆ మూఢుడు ఆమెను ఎల్లప్పుడూ అనుభవించడమే కాకుండా నన్ను కూడా ఆక్రమించుటకు పూనుకున్నాడు. కానీ నేను స్వభావం చేత పరిశుద్ధురాలు నగుటచే వాస్తవంగా వానికి వశపడలేదు. అయినా నేను ఆ మూఢునిచే అనుభవించబడుచున్నానని లోకంలో అంతటా పెద్ద అపవాద ప్రబలింది. నా స్నేహితురాలు అస్థిరుడు అనే తన కుమారుని నాకు అప్పగించి నిరంతరం మూఢుని కౌగిల్లో మెలుగుతూ తత్పరురాలై ఉండేది. తర్వాత అస్థిరుడు నా చేత పెంచబడి నాయనమ్మ యొక్క అనుమతితో ఒక ప్రౌఢురాల్ని పొందాడు.
దాని పేరు చపల. అది వాని ఇష్టాన్ని అనుసరించి ప్రతి క్షణం భిన్న భిన్నంలైన మనోహర రూపాలు ధరిస్తూ వాడిని వశపరుచుకుంది. వాడు క్షణంలో లెక్కలేని యోజనంలో పోయి తిరిగి వచ్చును, కానీ రవ్వంత బడలిక పొందడు. చపల కూడా వాడెక్కడికి పోయినా వాని వెంటనే అక్కడికి వెళ్ళి వానికి ఇష్టమైన రూపంతో వాని సంతోషపెట్టేది. ఆమెకు వాని వలన 5 కుమారులు కలిగారు. వారు మాతా పితృపరాయణులు. నా చెలికెత్త వారిని తీసుకొచ్చి నా దగ్గర ఉంచింది. నేను నా సఖియందుల అనురాగం చేత వారిని బలవత్తరులను గావించాను. వారు తల్లి చేత చక్కగా పోషించబడి ఒక్కొక్కటిగా విచిత్రాలు, విశాలాలు, శ్రేష్ఠాలైన స్థానాలు ఏర్పరచుకుని తండ్రిని తమ వశం చేసుకున్నారు. క్షణక్షణం వారు తండ్రిని తమ స్థానాలకు తీసుకుని పోసాగారు. అస్థిరుడు జ్యేష్ఠ కుమారుని నిలయం నందు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా సుస్వరములు, విస్వరములు, సంగీతం, మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, శాస్త్రాలు, ఆగమాలు, ఇతిహాసాలు, భూషణాల సవ్వడి, తుమ్మెదల పాటలు, కోకిలల ఆలాపములు మొదలగుగా వివిధములైన శబ్దాలు విని సంతోషిస్తున్నాడు. అంతట కుమారుడు వేరొక వైపుకు వాడిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ అస్థిరుడు భయంకరములైన సింహాది గర్జనలు, మేఘముల ఉరుములు, పిడుగుల ధ్వనులు వింటూ చకితుడగుచుండగా ఏడుపులు, మూలుగులు, కేకలు, పెడబొబ్బులు మొదలైనవి వినబడసాగాయి. అంతటితో అతడు వికలచిత్తుడై 2వ కుమారుని వెంట వాని భవనమునకు వెళ్ళి దాని యందు మెత్తగా ఉన్న ఆసనాలు, శయనాలు, కఠినత, వేడి, చల్లదనం మొదలైన స్పర్శ గుణాలు కలిగిన పదార్థాలను ప్రియములైన వాణ్ణి, అప్రియములైన వాణ్ణి కూడా చూసి అక్కడ నుండి బయటపడ్డాడు. 3వ కుమారుని ఇంటిలో అతడు కంటకింపుగా అనేక వర్ణాలతో మనోహరంగా ఉన్న పదార్థాలను, భయంకరములైన వాటిని, భీభత్సంగా ఉన్న వాటిని చూస్తుండగా 4వ కుమారుడు తండ్రిని తన భవనానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అస్థిరుడు రసవంతములైన పుష్పాలను, ఫలములను, మధురములైన భక్ష్యాలను, పానీయాలను, ఉప్పగా, కటువుగా, చేదుగా, పుల్లగా ఉండే పదార్థాలను కూడా రుచి చూడవలసి వచ్చింది. అప్పుడు చివరి కొడుకు అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతడు ఆహ్లాదాన్ని, ఏవగింపును, వికారాన్ని, మూర్ఛను కలిగించు వాసనలు గల అనేక పదార్థాలు అనుభవించవలసి వచ్చింది. అలా అతడు పుత్రుల యొక్క భవనాల్లో నివసిస్తూ ఇష్టం లేనవి లభించినప్పుడు సంతోషిస్తూ, అప్రియంలైనవి తటస్థించినప్పుడు దుఃఖిస్తూ రాకపోకలు చేస్తున్నాడు. ఆ కుమారులు తండ్రి మీద గల ప్రేమ చేత ఎక్కడైనా ఏ పదార్థమైనా కొంచెంగా కూడా తండ్రి లేనప్పుడు తాకకున్నారు. అస్థిరుడు వారి ఇళ్లలో అనేక పదార్థాలు అనుభవించి కొన్నింటిని దొంగిలించి రహస్యంగా తెచ్చుకొని పుత్రులు లేకుండా భార్యతో నిత్యం అనుభవిస్తున్నాడు. చెప్పలకు మహాసన అనే చెల్లెలు కలదు. ఆమె కూడా అస్థిరునే పతిగా వరించింది. అతడు ఆమె యందు ఆసక్తుడై ఆమె యొక్క ప్రీతి కొరకు అనేక భోగాలు సంపాదిస్తున్నాడు. వాటన్నింటినీ ఆమె క్షణంలో భక్షించి ఇంకా తెమ్మనేది. అతడు అతని 5 పుత్రులు ఎన్ని పదార్థాలు సమకూర్చినా వాటన్నింటినీ క్షణంలో భుజిస్తూ ఆమె ఎల్లప్పుడూ ఆకలితో అల్లాడుతూ ఉండేది. ఓం శాంతి శాంతి శాంతి.